టెట్ ప్రాక్టీస్ బిట్స్ తెలుగు. మొదటి ప్రశ్న. మానవుల్లో మంచివాళ్ళు లేరని కాదు నా ఉద్దేశం. మంచివాళ్లే లేకపోతే ఈ లోకం ఇంకా ఎందుకు నిలిచి ఉంటుందని చింతించింది క్రింది వానిలో. మర్రి చెట్టు. సరైన సమాధానం మర్రి చెట్టు. పాఠ్యాంశాలు కూడా బాగా చదవాల్సి ఉంటుంది. తర్వాత ప్రశ్న. ఈ క్రింది పదాలను సరైన అర్థాలతో జతపరచండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఎరుగు అనే పదానికి అర్థం ఏంటంటే గ్రహించని అర్థం. ఎరుగు అనే పదానికి అర్థం ఏంటంటే గ్రహించు. ఒద్దిక అనే పదానికి అర్థం చూసినట్లయితే అనుకూలత. అనుకూలత. స్వాదు అనే పదానికి అర్థం. స్వాదు అనే పదానికి అర్థం ఇంపైన. అదేవిధంగా నెరసు అనే పదానికి అర్థం మొక్కలు. తర్వాత ప్రశ్న. ఈ క్రింది పదాలను సమానార్థక పదాలతో జతపరచండి. సమానార్థక పదాలతో జతపరచండి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తరుణము. తరుణంకి సమానార్థక పదాలు ఏంటంటే సమయము, కాలం. సకలంకి సర్వం, సమస్తం. అఘంకి పాపం, దురితం. అదేవిధంగా భావనకి తలుపు, ఆలోచన. ఇవి సమానార్థక పదాలు. తర్వాత ప్రశ్న. జలము, రక్తము పదాలు నానార్థాల గల పదం. జలము, రక్తము పదాలు నానార్థాలుగా గల పదం ఏది క్రింది వానిలో? అంకురం. తర్వాత ప్రశ్న. ఓగిరం పదానికి ప్రకృతి పదం ఏంటి క్రింది వానిలో? ఓగిరం పదానికి ప్రకృతి పదం ఆహారం. సరైన సమాధానం ఆహారం. తర్వాత ప్రశ్న. ఆశలు వదులుకొను అనే అర్థంలో ఉపయోగించే జాతీయం క్రింది వానిలో? ఆశలు వదులుకొను అనే అర్థంలో ఉపయోగించే జాతీయం తిలోదకాలు విడుచు. ఇది సరైన సమాధానం. తిలోదకాలు విడుచు. తర్వాత ప్రశ్న. నువ్వు చక్కగా పాట పాడుతావు పై వాక్యం అనేది క్రియాసహిత మధ్యమ పురుష ఏకవచనం. పై వాక్యం. తర్వాత ప్రశ్న. ఊరంతా కలిసి గుప్పెడు గుగ్గిళ్ళు తినలేరు ఈ పొడుపుకి విడిపు ఏమిటి? ఊరంతా కలిసి గుప్పెడు గుగ్గిళ్ళు తినలేరు ఈ పొడుపుకి విడుపు వడగళ్ళు. సరైన సమాధానం వడగళ్ళు. తర్వాత ప్రశ్న. శంకరమంచి సత్యం రచనలో సరైనది క్రింది వానిలో? సీత స్వగతాలు అనేది నవల. ఇది మాత్రమే కరెక్ట్. తర్వాత ప్రశ్న. అంధకాలమున పుట్టి అవనికి దీపం పెట్టి పంఖమున మదించి మహికి పరిమళ మోషగిన సూరి అంటూ భోయి భీమన్న గారు వీరుని గురించి రాశారు. ఎవరి గురించి రాశారంటే అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి రాశారు. తర్వాత ప్రశ్న. ఆనంద్, శామ్యూల్, రంగయ్య పాత్రలు ఈ పాఠంలోనివి. పాఠ్యాంశాలు కూడా బాగా చదవాల్సి ఉంటుంది. తొలి పండగ పాఠ్యాంశంలోని పాత్రలు ఇవి. ఆనంద్, శామ్యూల్, రంగయ్య. తర్వాత ప్రశ్న. కర్మణీ వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి అనేది వస్తుంది. అదేవిధంగా క్రియను అనుసరించి బడు అనేది చేరుతుంది అనమాట. బడు. అదేవిధంగా కర్మకు ప్రథమ విభక్తి అనేది వస్తుంది. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో సరైనది? చంతం బొంచి ఇదేసిందంటే సరళ దేశం. ఇది కరెక్టే. అదేవిధంగా నకారంనే ధృతము అంటారు. ఇది కరెక్టే. నకారంని ఏమంటారంటే ధృతము అంటారు. అదేవిధంగా ధృతాంతములైన పదాలు ధృత ప్రకృతికాలు. ఇది సరైనది. తర్వాత ప్రశ్న. దుఃఖార్తులు ఈ సమాస పదానికి సరైన విగ్రహ వాక్యం.
దుఃఖం చేత ఆర్తులు. సరైన సమాధానం. తర్వాత ప్రశ్న. చుక్కలు తల పువ్వులుగా నక్కజముగ మేను పెంచి ఎంబుర వీధిన్ వెక్కసమై చూపట్టిన నక్కోమలి ముదము నొందే నాత్మస్థితికైన్. పద్యమునందలి అలంకారం ఏమిటి? ఇది అతిశయోక్తి అలంకారం. సరే ప్రశ్న. చంపకమాల పద్యానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వానిలో. ప్రతి పాదంలో మొదటి అక్షరానికి 11వ అక్షరానికి అనేది ఇతి మైత్రి ఉంటుంది. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. అదేవిధంగా ప్రాసనీయం అనేది ఉంటుంది. ప్రాసనీయము ఉంటుంది. చంపకమాల గణాలు ఏంటంటే నజ భజ జజర అనే గణాలు ఉంటాయి. తర్వాత ప్రశ్న. సద్ధర్మ చక్ర పరివర్తన విహారంగా వ్యవహరింపబడిన బౌద్ధ క్షేత్రం క్రింది వానిలో. సారనాథ్. తర్వాత ప్రశ్న. అబ్దుల్ కలాం దృష్టిలో శాశ్వత స్నేహితులు ఎవరంటే పుస్తకాలే. తర్వాత ప్రశ్న. షేక్ నాజర్ జీవిత కథను ఆకర్షించినది ఎవరు? అంగడాల రమణమూర్తి. షేక్ నాజర్ జీవిత కథను అక్షరీకరించింది అంగడాల రమణమూర్తి. క్రింది వానిలో అంతస్తాలను గుర్తించండి. వా యా ఇవి అంతస్తాలు. తర్వాత ప్రశ్న. నిర్దిష్ట కాలంలో స్వాభావికోచ్చారణతో ఉచ్చరింపబడేవి. అల్ప ప్రాణాలు అనేవి. తర్వాత ప్రశ్న. వర్ణ సమన్యాయ పద్ధతికి మరొక పేరేమిటి? మెథడాలజీలు ఇవి. వర్ణ సమన్యాయ పద్ధతిగా కూడా పిలువబడే పద్ధతి ఇచ్చిన అక్షర పద్ధతి. తర్వాత ప్రశ్న. పఠనాంశం నుండి చదివే వాళ్ళు గ్రహించదలిచిన విషయాలన్నింటినీ గ్రహించడం అనేది క్షుణ్ణ పఠనము అంటారు. తర్వాత ప్రశ్న. నైపుణ్యాలు నేర్పడంలో ఈ వరుస క్రమాన్ని ఉపాధ్యాయులు తప్పక పాటించాల్సి ఉంటుంది. శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. ఇవి కొన్ని ముఖ్యమైన తెలుగు ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.